ఈ యొక్క ఢిల్లీ స్టాంపేడ్లో లిటరలీ 15 మెంబర్స్ అఫీషియల్గా చనిపోయారు. చాలామంది 15 to 18 మెంబర్స్ అని కూడా అంటున్నారు. అండ్ రీసెంట్గా ఒక 1 వీక్ ముందు మహాకుంభమేళలో లిటరలీ 30 మెంబర్స్ చనిపోయారు. అండ్ 1.5-2 మంత్స్ ముందులో తిరుపతిలో 6 మెంబర్స్ చనిపోయారు. ఎందుకు ఈ స్టాంపేడ్స్ వల్ల ఇంతమంది చనిపోతారు? అసలు ఎందుకు జరుగుతుంది అంతగా? గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా, లేకపోతే సేఫ్టీ కన్సర్న్స్ అనేవి లేవా ఎవరైతే ఒక విజిట్ చేస్తున్నందుకు? హలో గైస్, నేను మీ భువన్. ఎర్లీ మార్నింగ్ 16th మార్నింగ్ లేచి వెంటనే ఫస్ట్ చూసిన న్యూస్ ఇదే, ఢిల్లీ స్టాంపేడ్. అసలు 15th నైట్ ఇది అయింది. అండ్ ఏమైంది ఏంటో అసలు ఈ సినారియోలోకి వెళ్తే మొత్తం చూద్దాం. అసలు ఏమైందంటే ఈ మహాకుంభమేళ ఇది జరుగుతున్న వల్ల మొత్తం ఎక్కడలేని క్రౌడ్ అంతా మహాకుంభమేళ ఉంది. ఎందుకంటే ఇది 144 years ఒకసారి అవుతుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన హైయెస్ట్ పాపులారిటీ కానీ క్రౌడ్ కానీ మొత్తం అంతా ఉండేది ఎక్కువ నార్త్ సైడ్. అండ్ నార్త్ సైడ్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. ఎప్పుడైతే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో మిగతా వాళ్ళందరూ రావడం జరిగిందో, లైక్ పంజాబ్, హర్యానా, ఇండోర్, చాలామంది లైక్ ముంబై, మహారాష్ట్ర, చాలామంది మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఎందుకంటే మన న్యూ ఢిల్లీ కాబట్టి మెయిన్ థింగ్ ఇక్కడ మన ఇండియాలో. అండ్ ఎప్పుడైతే ఇంతమంది క్రౌడ్ ఎక్కువైందో ఫుల్ విపరీతమైన క్రౌడ్ అయింది. ఎప్పుడైతే 15th నైట్ ప్లాట్ఫామ్ నెంబర్ 13 ట్రైన్ రావాల్సింది. ఇది స్వతంత్ర శ్రేణి ఎక్స్ప్రెస్ ఒకటి, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఒకటి. ఎప్పుడైతే ఈ 2 ఎక్స్ప్రెస్లు అక్కడ కట్ టైం బాగా డిలే అయిపోయి, ఎంత డిలే అయిపోయిందంటే క్రౌడ్ అనేది అక్కడ స్టే అయిపోయింది, అక్కడ స్టక్ అయిపోయింది. ఇంకా లైక్ స్టిక్ అయినట్టు. ఎందుకంటే వేరే ట్రైన్స్ లేకపోవడం వల్ల ఎప్పుడైతే ఈ ట్రైన్స్కి వెళ్దాం అనుకున్నారో ఈ 2 లేట్ అయిపోవడం వల్ల అట్ ఏ టైమ్ ఆ ట్రైన్స్ అనేవి ప్లాట్ఫామ్లో వచ్చిన వల్ల. అండ్ ఇక్కడ ఏంటంటే మిస్కన్ఫిగేషన్ ఏమైందంటే ప్లాట్ఫామ్ 13 ఇచ్చారు. 13 ఇచ్చిన వల్ల మనకు తెలుసు, కొన్నిసార్లు మన రైల్వే స్టేషన్కి వెళ్తే చాలాసార్లు లైక్ ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి నెంబర్ చేంజ్ చేయడం, వెంటనే ఒక ప్లాట్ఫామ్ 1లో వస్తుందంటూ సడన్గా చూస్తే 2లో వస్తుంది, లేదా 3లో వస్తుంది, అంటే వెంటనే పక్క ప్లాట్ఫామ్ 4లో వస్తుంది. ఆ టైప్లో ఎప్పుడైతే వీళ్ళు 13 అన్నారో సడన్గా ఒకసారి 16 అనేసరికి వెంటనే ఎప్పుడైతే ఈ క్రౌడ్ అంతా ఆల్రెడీ ఫుల్ ప్లాట్ఫామ్ అంతా లైక్ మొత్తం రైల్వే స్టేషన్ అంతా అక్కడే ఉన్నారు, స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయిన వల్ల ఇక్కడి నుంచి ఎప్పుడైతే వీళ్ళు 16కి వెళ్ళాలనుకుంటారో లైక్ ప్లాట్ఫామ్ చేంజ్ చేయాలి కదా, రైల్వే స్టేషన్ మధ్య నుంచి వెళ్ళడం అవుతుంది కదా. సో ఎప్పుడైతే అయితే ఫుట్ బ్రిడ్జ్ మీద వెళ్ళాలి, లైక్ ఫుట్ బ్రిడ్జ్ మీద నుంచి, లేకపోతే సెకండ్ థింగ్ లిఫ్ట్ యూస్ చేయాలి. లిఫ్ట్ అనేది మనం ఆల్రెడీ చూస్తుంటాం, లైక్ మెట్రోస్ కానీ ఎక్కడ కానీ విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. నార్మల్గా 30 people, లేదా 50, మ్యాక్స్ 55, 60, దాని మించి అయితే అవ్వదు కదా. అది రైల్వే స్టేషన్లో అంత పెద్ద లిఫ్ట్స్ కూడా ఉండవు, చాలా చిన్న లిఫ్ట్స్ ఉండవు. మహా అయితే 5 to 10 మెంబర్స్ ఉంటారు. 10 కూడా చాలా ఎక్కువ. బట్ అనుకున్నా సరే అంత క్రౌడ్ని తీసుకెళ్ళడం చాలా కష్టం. సో లిఫ్ట్ ఎప్పుడైతే అక్కడ ఇంకా స్టక్ అయిపోయింది, ఇంకా అందరూ ఇంకా లైక్ స్టెప్స్ చూసే తప్పదు, స్టైర్ కేస్ అనేది. ఎప్పుడైతే ఈ స్టైర్ కేస్ చూసేయడం మొదలు పెట్టారు, విపరీతమైన క్రౌడ్ అయిపోవడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల అక్కడ స్టక్ అయ్యి చాలామంది అలా ఒకరి మీద లైక్ పడిపోయినా సరే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల, ఎందుకంటే ఎవరు ట్రైన్ మిస్ అయిపోతారని వాళ్ళు వెళ్ళిపోయారు. లిటరల్లీ 15 మెంబర్స్ చనిపోయారు అఫీషియల్గా. అండ్ అన్అఫీషియల్గా 18 మెంబర్స్ అని అంటున్నారు. అండ్ ఎవరైతే చనిపోయారో లైక్ ఈ యొక్క ఇన్సిడెంట్లో వాళ్ళకి, లైక్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అయితే పర్ హెడ్ 10 lakhs ఇస్తాను అంటున్నారు, ఎవరైతే చనిపోయిన ఒక పర్సన్కి. అండ్ ఎవరైతే ఇంజూరీస్ అయ్యారో వారు పర్ పర్సన్ వాళ్ళకి 3 lakhs ఇస్తాను అంటున్నారు. కానీ 3 lakhs ఇచ్చినా 10 lakhs ఇచ్చినా ఆ అమౌంట్ లైక్ ఎవరైతే పర్సన్ ఎక్స్పైర్ అయ్యారో దాన్ని మనం రీప్లేస్ చేయలేం కదా. ఎమోషన్స్ కానీ, అక్కడ ఉండే ఫ్యామిలీ అటాచ్మెంట్ కానీ, బాండ్స్ కానీ, ఆ సెక్యూరిటీ కానీ, ఆ సేఫ్టీస్ కానీ. బట్ ఎందుకు ఇంత గవర్నమెంట్ అని ఇంత నెగ్లిజెన్స్గా ఉంది ఈ యొక్క స్టాంపేడ్స్లో? అండ్ రీసెంట్గా ఇదేం ఫస్ట్ టైం కాదు. రీసెంట్గా 1 week బ్యాక్ మహాకుంభమేళ అయిన తర్వాత ఆల్రెడీ మహాకుంభమేళకి ఎంతోమంది క్రౌడ్ వచ్చారు. అండ్ రీసెంట్గా యూపీ సీఎం ఆదిత్య యోగినాథ్ గారు కూడా అన్నారు, ఏమని 1,500 crores అనేది ఇన్వెస్ట్ చేస్తే మహాకుంభమేళకి 3 lakh crores వచ్చిందండి. లైక్ ఒక సమ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఆల్రెడీ చాలా మహాకుంభమేళ న్యూస్లో మీరు చూసి ఉంటారు. రీసెంట్గా ఎంత వచ్చిందని చెప్తున్నారు. ఎంత వచ్చిందంటే అంత ప్రాఫిట్, అంత రెవెన్యూ వచ్చినప్పుడు ఆ ఒక పోలీస్ సెక్యూరిటీ లైక్ సేఫ్టీ కన్సర్న్స్ అనేవి పెంచాలి. అండ్ పోలీసెస్ కూడా చాలా విపరీతమైన అంత క్రౌడ్ ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడానికి ఉండాలి. అండ్ ఒక ట్రైన్ 2 trains వెళ్ళేవి ఆ పర్సన్స్ ఇనఫ్ సరిపోవు అవి. ఎందుకంటే విపరీతమైన క్రౌడ్ ఉందన్నప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో ఎంతమంది విపరీతమైన క్రౌడ్ ఉన్నారు. ఈ క్రౌడ్ హ్యాండిల్ చేయడానికే క్రౌడ్ ఎంతమంది, పోలీసులు ఎంతమంది ఉండాలి? ఒకరికి 10 మంది ఉండాలి. అలాంటిది ఇంతమంది క్రౌడ్ ఉంటే పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారు? అది ఒక ట్రైన్ 2 trains అయితే. సో ఇంకా ట్రైన్ ఫెసిలిటీస్ కూడా పెంచాలి. ఇంకా ఎప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఎప్పుడైతే ఇలాగా టాప్ ప్రయారిటీ డేస్ అనేవి ఉంటాయి కదా, లైక్ ఫెస్టివల్స్ కానీ వీటికి. అండ్ ఇది ఒకటే కాదు, రీసెంట్గా తిరుపతిలో ఒకటి అయింది. తిరుపతిలో 6 members అనేవారు చేరిపోయారు. అండ్ యూపీలో ఒక ఇన్సిడెంట్ అయింది, యూపీలో అలానే. అండ్ మహాకుంభమేళ రీసెంట్గానే 1 week బ్యాక్ 30 members, లిటరల్ 30 members చనిపోయారు అఫీషియల్గా. అండ్ ఎంతోమందికి తెలియని వాళ్ళు ఇంజూరీస్ అవుతున్న ఎంతోమంది ఉంటారు. సో ఇంత అవుతున్నా సరే గవర్నమెంట్ ఎందుకంత నెగ్లిజెన్స్ తీసుకోవట్లేదు? అండ్ ఎప్పుడైతే ఈ ట్రైన్స్ ఎలా అయ్యాయో వెంటనే ఈ యొక్క క్రౌడ్ అంతా ఓవర్ హెడ్. లిటరల్లీ జనరల్ టికెట్స్ ఒక మహా అయితే ఒక ట్రైన్కి మహా అయితే 1 లేదంటే 2, దాని మించి జనరల్ బోగీస్ ఎక్కువ ఉండవు కదా, లేకపోతే 3 bogies అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు ట్రైన్కి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. కొన్ని ట్రైన్స్కి అయితే అసలు జనరల్ అనేది ఓన్లీ రిజర్వేషన్ ఉంటుంది, లేదా సిట్టింగ్ ఉంటాయి, లేకపోతే ఏసీ బోగీస్ ఉంటాయి ఫుల్, లైక్ ఓవరాల్ కోచ్ అంతా. అలాంటిది మహా అయితే ఎంత 200 to 300, దాని మించి 200 to 300, దాని మించి ఎక్కువైతే ఉండదు కదా. ఒకటి దాని 200 to 300 ఎక్కువ.
జనరల్ ఒకవేళ ఉన్నా సరే అంత పీపుల్, అలాంటిది లిటరల్లీ 1500 జనరల్ టికెట్స్ తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ 1500 జనరల్ టికెట్స్ ఎలాగ ఇచ్చారో ఫస్ట్, లైక్ ఎవరైతే ఈ రైల్వేలో ఎంప్లాయీస్ ఉన్నారో నాకు అర్థం కాలేదు. 1500 జనరల్ రైల్వే టికెట్స్ అంటే అసలు ట్రైన్ మొత్తం అంతా అంతమందికి అయితే ఉంటుందో లేదో నాకు అర్థం కాదు. అన్ని టికెట్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఇంతమంది ఇన్ని టికెట్స్ ఇచ్చారో, నార్మల్గా టికెట్స్ తీసిన వాళ్ళు అంతమంది ఉంటే ఇంత క్రౌడ్లో ఎవరు చూస్తారులే వెళ్ళిపోదాం అనే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అసలు అవైతే కౌంటే లేదు. అసలు అఫీషియల్గా 1500 మెంబర్స్ అన్నాం, కానీ అన్అఫీషియల్గా ఎంతమంది ఉన్నారో తెలియదు. నార్మల్గా మనం కౌంట్ చేస్తున్న ఒకరిద్దరు మిస్ అవుతుంటారు ఇప్పుడు ర్యాండమ్గా ఏ విషయానికైనా. అలాంటి ఇంతమంది క్రౌడ్లో టికెట్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ట్రైన్ వచ్చింది అని చెప్పి వెంటనే పరిగెట్టి గాబరాలో ఎంతమంది ఎక్కేసారో తెలియదు. అలాంటిది కానీ లిటరల్లీ ఎవరో తెలియని పాపం 13 పీపుల్ అనేది వాళ్ళు చనిపోవడం జరిగింది అక్కడ. 15 పీపుల్ మొత్తం మీద, ఇంకా 18 పీపుల్ అంటున్నారు. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. లైక్ ఎప్పుడైతే గవర్నమెంట్ నోటీసులు వచ్చి ఇంక ఇది బయటకు వైరల్ అయిందో, లైక్ న్యూస్ ఛానల్స్ మీడియా ఎప్పుడైతే కవర్ చేస్తుందో దీని కౌంట్, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అండ్ ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే ఈ యొక్క రైల్వే స్టేషన్ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా మనం ఎయిర్పోర్ట్ తీసుకోండి. టికెట్ లేకుండా అట్లీస్ట్ విజిటర్స్ బయట మనం ఎవరైతే మనం ట్రావెల్ చేస్తున్నారో మనం ఉండొచ్చు. ఇంకా మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చి ఇంకా జస్ట్ హాయ్ అండ్ బై హలో, దాని తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళిపోయి మనం లోపలికి వెళ్ళిపోతాం. ఆ ఒక సేఫ్టీ ప్రయారిటీ ఎందుకు ఉండదు? అంతెందుకు అంతమందిని ఏం క్రౌడ్ లైక్ పోలీసులు అయిన వారు కవర్ చేస్తారు, అంతమంది సేఫ్టీ ఏం తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేరు? రీసెంట్గా ముంబైలో కోల్డ్ ప్లే అయింది, ఎంతోమంది వచ్చారు. మీరు కోల్డ్ ప్లే మీద చూసి చాలామంది విపరీతమైన జనాలు వచ్చారు. ఎందుకు అక్కడ ఎందుకు స్టాంపేడ్ అవ్వలేదు? అక్కడ ఎందుకు ఎవరు ఇది అవ్వలేదు? అంటే ఇది అవ్వలేదు నేను నెగిటివ్గా చెప్పట్లేదు, బట్ చెప్తున్నా ఆ తీసుకునే సేఫ్టీ కన్సర్న్ ఎలా ఉందని. ఎగ్జాంపుల్గా ఆ టైప్లో తీసుకుంటే ఇవన్నీ అవుతుందా లేదు మనం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్ ఆఫ్ అక్కడ అవ్వలేదు కదా, ఇక్కడ ఎందుకు అయిందంటే అక్కడ సెక్యూరిటీ లేక అంత క్రౌడ్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. పోలీస్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తుంటుంటే అక్కడ కూడా అలాగ అవ్వకపోయేదేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్